కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దీప కాంచన దగ్గరికి వచ్చి, అత్తయ్య, కడుపులోని ఈ బిడ్డ నాకు నా భర్త పంచిన ప్రేమకు ప్రతిరూపం. మీరే దీని మీద ఇన్ని ఆశలు పెట్టుకుంటే నేనిన్ని ఆశలు పెట్టుకుంటానో ఆలోచించండి అత్తయ్య అంటూ రిక్వెస్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఆశలు ఎవరైనా పెట్టుకుంటారు దీప, కానీ నిలబెట్టుకోవాలి కదా అని అంటుంది కాంచన కోపంగా. మీకు మాటిస్తున్నాను అత్తయ్య, నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది, కానీ నేను ఆ ఇంటికి వెళ్ళాలి అంటుంది దీప. ఎందుకు వెళ్ళాలి? అదేమైనా నీ పుట్టిల్లా? కాదు కదా. ఆ ఇంట్లో కొందరి వల్ల నీకు నీ బిడ్డకి ప్రమాదం ఉంది అని కోపంగా అరిచి మరీ చెప్తుంది కాంచన. దాంతో దీప వినదు. అది నా పుట్టిల్లే అత్త అని మనసులో ఏడుస్తుంది. పైకి మాత్రం ఒప్పుకోమని కాంచనాని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో కాంచన కోపంగా, నాకు మాత్రం ఒకటి అర్థమైంది దీప, ఆ ఇంటికి పోకుండా ఈ ఇంట్లోనే ఉండమంటే ఈ అవిటి అత్తకు సేవలు చేయాల్సి వస్తుందని నువ్వు వెళ్తున్నావు అంతే కదా అని అంటుంది కోపంగా. ఆ మాటతో దీప చాలా ఎమోషనల్ అయిపోతుంది. క్షణాల్లో కాంచన కాళ్ళ మీద పడిపోయి అత్తయ్య అంటుంది. ఇక అదే మాటను కాంచన పదే పదే అనేసరికి, అలా అనకండి అత్తయ్య ప్లీజ్ అంటూ ఏడుస్తుంది దీప. అత్తయ్య, మీరు నాకు జీవితాన్నే ఇచ్చారు. మీ కళ్ళ ముందే మీ కొడుకు నా మెడలో తాళి కడితే మీరు నన్ను కోడలిగా ఆదరించారు. నా కూతుర్ని మీ సొంత మనవరాలుగా చూసుకున్నారు. అలాంటి మీకు సేవలు చేయడం నా అదృష్టం అత్తయ్య అంటుంది దీప ఏడుస్తూ. ఈ మాటలు వినడానికి బాగుంటాయి దీప, కానీ నేను వినాలనుకున్న మాటలు ఇవి కావు అని అంటుంది కాంచన. అత్తయ్య ప్లీజ్, నేను శివనారాయణ గారి ఇంటికి వెళ్ళాలి అని అంటుంది దీప ఏడుస్తూ. ఎందుకు అని కాంచన కోపంగా అడిగేసరికి, కారణం ఉంది అత్తయ్య, కానీ నేను ఇప్పుడు ఆ కారణం చెప్పలేను అని దీప అనేసరికి, కారణం ఇప్పుడు చెప్పలేవు నాకు అర్థమైంది, కానీ అత్తయ్య చెప్పే ఒక రోజు మాత్రం వస్తుంది అత్తయ్య, ఆ రోజు తప్పకుండా చెప్తాను. కానీ ఆ కారణం తెలిసిన రోజు నీ కోడలు ఇదంతా ఎందుకు చేస్తుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది అని ఏడుస్తూ దీప చెప్పేసరికి, అంత చెప్పకూడనమాట నీ దగ్గర ఏముందే అని అంటుంది కాంచన. ఏదో ఉందిలే అత్తయ్య, కడుపుతో ఉన్నాక సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా పుట్టేది. నేను సంతోషంగా ఉండాలంటే నన్ను ఆ ఇంటికి వెళ్ళనివ్వండి అత్తయ్య అంటూ దీప ఏడుస్తూ కాంచన చేతుల్ని పుచ్చుకుని దీప ఏడుస్తూ అడుగుతుంది. అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను అత్తయ్య, మీ వారసత్వాన్ని కాపాడే బాధ్యత నాదే అత్తయ్య, మాటిస్తున్నాను. ఈ చేతుల్లోనే బిడ్డను పెట్టి నా మాట నిలబెట్టుకుంటాను. ఆడదాన్ని ఆడదే కదా అర్థం చేసుకోవాలి. నా కళ్ళల్లో నిజాయితీ కనిపించడం లేదా అత్తయ్య? నేను తప్పు చేయడం లేదని. కడుపుతో ఉన్నప్పుడు కోడలికి అత్తగారు ఏదైనా ఇవ్వాలి అనుకుంటుంది. నాకు ఆ ఇంటికి వెళ్ళే అనుమతి ఇవ్వండి అత్తయ్య. నేను అనవసరమైన కారణం చెప్పిన రోజున మీ ముందు తలెత్తుకునే ఉంటాను, కానీ తల దించుకుని నిలబడిన అత్తయ్య అని దీప ఏడుస్తూ రిక్వెస్ట్ చేసేసరికి కాంచన కరుగుతుంది. మీరు నాకు చెప్పకూడని కారణం ఏదో ఉందని నాకు తెలుసు దీప. కార్తీక్ని చాలాసార్లు అడిగాను, వాడు చెప్పలేదు. అయినా వాడి మీద నమ్మకంతో ఆ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నా కోడల మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను అంటుంది కాంచన. వెంటనే దీప కాంచన చేతుల్ని ముద్దాడి థ్యాంక్స్ అత్తయ్య అంటుంది సంతోషంగా. చూసావా అక్క, నేనే మొండిదాన్నంటే ఇది నాకన్నా మొండిదిలా ఉంది అని అంటుంది కాంచన అనసూయతోటి. ఇక దీపను తలనిమురుతూ ఉంటుంది. వెంటనే దీప ఆనందంతో కాంచన ఒడిలో వాలిపోతుంది. పోనీలే, మొత్తానికి అత్తాకోడళ్ళు కలిసిపోయారు, సంతోషం అని అంటుంది అనసూయ. ఏం సంతోషం లేక, దీప ఆ ఇంటికి రావడం మా అన్నయ్యకి ఇష్టం లేదు, మా వదినకు ఇష్టం లేదు, మా నాన్నకు ఇష్టం లేదు. అలాగే దీప ఆ ఇంటికి వెళ్ళడం నా అని భర్త అనే మాట పూర్తిగా రాకుండా కాంచన ఆగిపోతుంది. వెంటనే దీప చటుక్కున తల పైకెత్తి కాంచనాన్ని చూస్తూ, భర్త అత్తయ్య మాట గొంతులో ఆగిపోవచ్చు, మనసులో ఆగిపోదు అనేసి దీప నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే అనసూయ, నీ కోడల్ని చూస్తూ ఉంటే నిన్ను మీ ఆయన్ని కలిపేసేలా ఉంది చెల్లమ్మ అంటుంది. ఇక షాక్లో ఉన్న కాంచన తేరుకుని, ఏంటక్క అన్నావు అంటుంది. వెంటనే అనసూయ మాట మారుస్తూ, అదే పాలు చల్లారిపోతే తోడు వేద్దామని అని కవర్ చేసేస్తుంది. ఇక మరోవైపు ఫోన్లో కాంచన ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు శ్రీధర్. ఇక అది చూసి కావేరి షాక్ అవుతుంది. మీరిక్కడ ఉన్నారా అంటూ వచ్చి పాల గ్లాస్ చేతికి ఇస్తుంది. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటుంది కావేరి. అడుగు అంటాడు శ్రీధర్. మీరు నన్ను వదిలేసి కాంచన అక్క దగ్గరికి వెళ్ళిపోతారా అంటుంది కావేరి. ఆ మాటతో శ్రీధర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతాడు.
నేను చాలా మారిపోయాను. ఒకప్పుడు తీసుకోవడంలోనే ఆనందం ఉంది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇవ్వడంలో కూడా ఆనందం ఉందని నాకు తెలిసింది. అలాగే మీరు కూడా మారిపోయారు. ఒకప్పటిలా నాతో మాట్లాడట్లేదు. బెడ్రూమ్‌లో పడుకోవట్లేదు. కాంచన అక్క కోసం ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్క ఫోటో చూసి బాధపడుతున్నారు. నేనంటే కూడా మీకు ఇష్టం ఉంటే అక్క పక్కన నా ఫోటో కూడా ఉండేది కదా అని అంటుంది కావేరి. దాంతో శ్రీధర్ కాంచన కోసం బాధపడట్లేదని నేను చెప్పను కావేరి. కానీ నేను మొదట్నుంచి కూడా వాళ్ళు నాతోనే ఉండాలని కోరుకున్నాను. దీప మీద తప్ప నాకు ఎవ్వరి మీద కోపం లేదు. స్వప్న నా బిడ్డే, కార్తీక్ నా కొడుకే. నాకు నువ్వు కావాలి, కాంచన కావాలి. నిన్ను నేను ఎప్పటికీ వదిలేయను. ఇప్పటికే ఒక ఆడదాన్ని ఏడిపిస్తున్నాను. నిన్ను కూడా ఏడిపించి ఆ కన్నీటి సముద్రంలో ఈదే అంత ఓపిక నాకు లేదు కావేరి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇక మరోవైపు తన తప్పు గురించి తెలిసి తల్లికి సారీ చెప్తుంది శౌర్య. నాకు తెలియకుండా కాలు తగిలిందమ్మా, నీకు బేబీకి సారీ అని చెప్తుంది. నేను ఈ రోజు నుంచి నానమ్మ దగ్గర పడుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది శౌర్య. దీపను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా అని తల్లితో చెప్తాడు కార్తీక్. దీప నాకు మాటిచ్చిందిరా, కానీ నా భయాలు నాకు ఉన్నాయి అంటుంది కాంచన. కొన్నిసార్లు మనం సరిగ్గా వెళ్ళినా ఎదురొచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోతే నష్టం తప్పదు అని అంటుంది కాంచన. నీ కోడలి మాటను నేను నిలబడతానమ్మా అని తల్లికి మాటిస్తాడు కార్తీక్. ఇక ఆ తరువాత కార్తీక్ దీప కూడా పడుకోవడానికి వెళ్తారు. ఇక పడుకుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వెందుకు ఆ ఇంటికి రావాలని అనుకుంటున్నావో మనిద్దరికే తెలుసు దీప. నువ్వు మీ అమ్మా నాన్నలను నీ కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నావు. కానీ మా అమ్మ పారు జోస్న వాళ్ళు నీకేమైనా ఆపద వస్తుందేమోనని వాళ్ళ వల్ల భయపడుతుంది అని అంటాడు కార్తీక్. సంకల్ప బలం చాలా గొప్పది బావా. అత్త సంకల్పించుకుంది, అది జరిగి తీరుతుంది. మనం పెళ్లి చేసుకుంటామని ముందే అనుకున్నామా? తాళి కట్టే వరకు నీకు తెలియదు, నాకు తెలియదు. అంతా సంకల్ప బలం. కడుపులో బిడ్డకు కూడా ఏమీ కాదు. జ్యోత్స్న పారిజాతం లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా బిడ్డకు ఏమీ చేయలేరు. నా బిడ్డ జోలికి వస్తే నేను ఆదిశక్తిని అవుతాను అంటుంది దీప. అవునవును, నేను చూశాను. నిన్నలా చూస్తే నాకు భయమేసింది దీప అని అంటాడు కార్తీక్. నేను ఆదిశక్తిని అయితే నువ్వు ఆదిశంకరుడు బావా. అయినా నువ్వు ఉండగా మాకు ఏమీ కాదు అని అంటుంది దీప. దాంతో కార్తీక్, నువ్వు మా అమ్మ, మీరే నా బలం, మీరే నా బలహీనత. మీకు ఏదైనా అవుతుంది, ప్రమాదం ఉందనే ఆలోచన కూడా నేను తట్టుకోలేను దీప. నాకు తెలియకుండానే నాలో కోపం శివతాండవం ఆడుతుంది. రేపు మనం డ్యూటీకి వస్తున్నామని నేను తాతకి చెప్పాను, నువ్వు అమ్మకి చెప్పావు కాబట్టి రెండు వైపులా మనల్ని ఎవ్వరూ ఏమీ అనరు. కానీ వాళ్ళు చెప్పింది నిజమనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం చిన్న తప్పు చేస్తామా ఇక వాళ్ళ మాట వినరు అని కార్తీక్ అంటూ ఉంటే, ఏం జరగదులే బావా, టెన్షన్ పడకు అని చెప్తుంది దీప. నువ్వు నేను కలిసి మన బేబీకి ఏం జరగకుండా చూసుకోవాలి, అలాగే నీ ఆరోగ్యం అని కూడా కార్తీక్ అంటూ ఉంటే, దాంతో దీప సంతోషంగా, నువ్వు ఉండగా మాకేం కాదులే బావా. ఏమో దీప, నువ్వైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కార్తీక్ అంటూ ఉంటే, ఇక దీప కార్తీక్ దగ్గరకంటా వెళ్ళి కార్తీక్ గుండెల మీద వాలి, నువ్వు మాతో ఉండగా మాకేమీ కాదులే, నువ్వు కూడా నాతో ఆ మాట చెప్పు బావా అని ఉంటే, ఏం కాదులే అని కార్తీక్ అంటూ ఉంటే, అలా కాదు బావా, నవ్వుతూ చెప్పు అని అంటూ ఉంటే, ఏం కాదులే మరదల పిల్ల, పొడుకో అంటూ దీప నుదుటి మీద ముద్దు పెడతాడు కార్తీక్. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.